చేస్తే ట్రూ అయ్యండి, లేదంటే ఫక్ అండ్ ఫర్గాట్. ఎంత వదిలేసిన అమ్మాయికి అనేది రెస్పెక్ట్ ఇవ్వాలన్న, అంతే. ఓకే, మన సమాజం అంతే అన్న, మేమంతే. మనతో తిరిగినప్పుడు క్యాష్ గుర్తురాదు, మన పెళ్ళి అన్నప్పుడే గుర్తొస్తుంది. ఎలా ఉన్నావు అంటే మొడ్డ ఊడిచిపోయినా అన్న. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనతో పాటు ఈరోజు రాజేష్ గారు ఉన్నారు మహబూబ్నగర్ నుంచి. సో తన మాటలో తన లవ్ స్టోరీ విందాం. హాయ్ బ్రో. బాగున్నారా? మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది బ్రో? ఆ లవ్ కాదన్న, అది లస్ట్. అది 14 సంవత్సరాలు నాతో వండుకుంది, అన్ని చేసింది, ఇప్పుడు వేరే చేసుకుంది, ఎంగేసింది. ఇదా అన్న లవ్ అంటున్నా కొద్దిగా ఓకే, బూతులు లేకుండా మాట్లాడదాము. నా వల్ల అవుతలేదన్న. అది అన్న 14 years లవ్ స్టోరీ అన్న. అది ఎంత బాధ ఉంటుంది అన్న. 14 సంవత్సరాలు సేమ్ స్కూలింగ్, సేమ్ బీటెక్, ఇంటర్మీడియట్ ఒక్కటి నేను తప్పని చేసిన. ఆ పిల్ల అంటే చదవక ఆ పిల్ల ఎట్లుందంటే నాతోనే అంతా నాతో చాట్ చేస్తుంది, అన్ని చేస్తుంది, వేరే పెట్టుకుంది. ఇట్లా ఎట్లుంటారా అమ్మాయిలు అసలు? నాతో వండుకుందన్న అది. లవ్ ఇప్పుడు అన్నావు కదా నువ్వు, నేను 14 సంవత్సరాలు లవ్ చేస్తాను. అంత లవ్ చేసిన అమ్మాయి గురించి ఇప్పుడు నాతో పండుకునేది ఎట్లా మాట్లాడడం తప్పు కదా బ్రో? అన్న ఎందుకు తప్పు? నన్ను వదిలేసిపోయినప్పుడు తప్పు కదా అన్న? తప్పు అంటే ఆమె చేసిన తప్పు, మళ్ళీ నువ్వు కూడా తప్పు చేస్తావా? అరే ఇంత కాదన్నా, ఇంత ఫీలింగ్ ఉంటే ఈ మాటలు వస్తాయి. కరెక్ట్, నువ్వు చెప్పేది కరెక్ట్ గానే. అంటే ఇప్పుడు 10 మంది ఈ వీడియో చాలా మంది చూస్తారు బ్రో. అంటే ఇప్పుడు అమ్మాయి చూడని అందరు అమ్మాయిలు అట్లా ఉండరు. చెప్పేది ఇగో ఇట్లాంటి అవలముఖం వచ్చింది, అది కూడా నాకే పట్టింది. నువ్వు రాజేష్, నువ్వంటే నాకు ఇష్టం, అసలు నువ్వు లేక నీ లేని అన్నట్టు మాట్లాడింది, నిండా ముంచి తెంగింది. ఇది ఏందన్నా ఇది అసలు రీజన్? అంటే ఎట్లా ముంచేసి? క్యాస్ట్ అంట, క్యాస్ట్ పనుకున్నప్పుడు లేదు క్యాస్ట్, ఇప్పుడు క్యాస్ట్ అంట. అదే నేను అప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను నా బీటెక్ అయిపోయింది, నేను గవర్నమెంట్ ఎగ్జామ్లో కానీ ప్రిపేర్ అవుతున్నా. అప్పుడు కూడా బాగానే ఉంది, నువ్వు ప్రిపేర్గా, మా ఇంట్లో కూడా ఒప్పించుకుంటా, అది ఇది అని చెప్పి బాగా చెప్పింది మాటలు. తర్వాత అయితే ఏమైంది, నేను ఇక 2-3 years వేస్ట్ చేసిన. అంటే గవర్నమెంట్ జాబ్ రాక అది చేసా. తర్వాత నేను నాకు 6 months టైం ఇయ్యి. అప్పటి కూడా నీ 6 months ఎందుకు రా, ఇంకా 1 year అవుతా, నువ్వేం చేయకపోయినా నీకే నేను జాబ్ చేస్తున్నా కదా, నేను చూసుకుంటా, అంతేగాని నువ్వు నన్ను వద్దులకు అదేని పత్తితి మాటలు మాట్లాడింది. అట్లాంటప్పుడు ఎందుకు మాట్లాడాలా దాని అమ్మ? ఇప్పుడు వేరేతో వాడుతుంది. ఇప్పుడు ఎట్లుంటది అన్న? అంటే ఏం చేస్తుంది? ఏరోని లవ్ చేస్తుందా? ఏరోని ఎప్పటి నుంచో పెట్టుకుని నాకు తెలియదు అది. లవ్ చేస్తుందా? మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయిపోయిందన్నా. ఆడ ఓడో కాదు, అలా ఇంటర్మీడియట్ ఓడాడు. తన బర్త్డేకి 22 years ఆ పిల్లకి నేను ఎట్లన్నా అమ్మాయికి ఇంప్రెస్ చేయాలి. ఇప్పుడు చిన్న గిఫ్ట్లు ఇస్తూనే ఉంటా, కానీ ఇది ఇలా కాదని చెప్పి ఇంప్రెస్ చేయాలని చెప్పి తన బర్త్డే 22 years వస్తుంది. నేను ఒక్కొక్క కేకు 1, 2, 3, 4, 5, 6 అని చెప్పట్లా 30,000 ఖర్చు పెట్టి నేను ఆ పిల్లకి అంత సర్ప్రైజ్ ఇస్తే, వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ అయ్యి ఉంది, అందరూ ఇంకటి వచ్చి మన పట్టుకుని థ్యాంక్ యూ అని చెప్పాను. అట్లా కేక్ కట్ చెప్పేసి అంత ఇంప్రెస్ చేసిన అన్న. ఎందుకంటే నా ట్రూ లవ్, నేను పెళ్లి చేసుకుంటా అది ఇది అనుకున్నా నాన్న. అసలు చాలా, అసలు తన గురించే అసలు మా అమ్మ నాన్న కూడా టైం ఇవ్వలేదన్న నేను. మా అమ్మ నాకు ఏం డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా అన్నీ, అయ్యా దానికి అది లేదు, ఇది బాగుంటుంది. ఎప్పుడైనా షాపింగ్ మాల్ పోతే ఈ ఇయర్ రింగ్స్ బాగుంటాయి, దానికి నేను తీసుకోవాలని చెప్పి తీసుకునేవాడిని. ఇలా అసలు నా గురించి నేనే మర్చిపోయినా, ఎప్పుడు దాని గురించి ఆలోచించుడు అన్ని. ఎంత హ్యాండ్ ఇచ్చి దెంగేసిందా నాది కాదు. ఇంట్లో ఏం పైసలు ఇచ్చినా దాపెట్టుకుని అమ్మాయికి ఇచ్చేది, అన్ని కొని ఎప్పుడు ఇవ్వలేదు గిఫ్ట్స్. ఇచ్చింది బొంగో చాక్లెట్ అది ఇది. పోనీ తన ప్రేమతో ఇచ్చిందేలే అనుకున్నా, కానీ కాదని చెప్పి నేను మళ్ళీ నీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో దిగి అది నేర్చుకొని తనకి జాబ్ కొట్టి అప్పుడు ఇంటికి వెళ్ళి అడుగుదాం అనుకున్నా.
అప్పుడు నేను ఫోన్ వాడలేదు, ఓన్లీ 1 month ఫోన్ వాడలేదు. తనకు కూడా చెప్పాను, నేను సెటిల్ అయినాక రాగా నాకు 1 month టైం వెళ్ళి సెటిల్ అయినాక ఓన్లీ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వడానికి ఫోన్ వాడలేదు, ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ టైంలో ఆ అమ్మాయికి నువ్వు చూపించిన ప్రేమ వేరే అతను చూపించాడు, అమ్మాయి వేరే అతను చూపించాడు. దానికి అమ్మాయి కనెక్ట్ అయిపోయింది. అని అట్లా నేను అది అయింది. బట్ 14 years తిరిగిన అబ్బాయి తోటి 1 month అబ్బాయి, ఎందుకంటే అబ్బాయి చాలా బలిసినోడు, సేమ్ క్యాస్ట్, పేరు రివీల్ చేయను. అయితే ఎందుకు బ్రో పేరు ఇప్పుడు మీకు నచ్చట్లేదు అమ్మాయి చెప్పొచ్చు కదా, ఇక ఆ పిల్లకి లేనిది నాకన్నా ఉంటుంది. మీకు నచ్చట్లేదు అమ్మాయి నేను వదిలేసింది, ఎంత వదిలేసినా అమ్మాయికి అనేది రెస్పెక్ట్ ఇవ్వాలన్న, అంతే. అట్లా ఓకే, మన సమాజం అంతే అన్న, మేమంతే. మనం అనేది అర్థం చేసుకుంటే వాళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళకి ఏంటంటే డబ్బునోడు కావాలి, మళ్ళీ ఈ స్మార్ట్ నోడు కావాలి, ఇది నోడు కావాలి. అట్లాంటప్పుడు మమ్మల్ని ఎందుకు వాడుకోవాలి? అమ్మాయిలు కదా కొంతమంది, నేను అందరిని అనట్లేదు. ఇప్పుడు ఏం చేస్తుంది మళ్ళీ తన్ని కాల్ చేయడం అలాంటివి ఏం చేస్తలేదు. ఇప్పుడు అంటే ఒకసారి మిడిల్లో కాల్ చేసి నేను పెట్టేసిన, ఎలా ఉన్నావు అంటే మొడ్డ ఊడిచిపోయినా అన్న, అన్న. ఇట్లానే అన్నా, ఎలా ఉన్నా అంటే ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నా అంటే, మరి 14 ఏళ్ళు నాతో తిరిగి ఇప్పుడు వేరేతో పోతే ఎట్లా? నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నా, ఇంత సిన్సియర్ మా అమ్మకి మా డాడీకి అందరికి చూపించిన నేను, నాకు ఎలా ఉంటుంది చెప్పాలంటే నాకు మాటలు రావట్లేదు. నన్ను మొడ్డ ఓడిపేసిందన్న, ఎట్లా అని చెప్పినా, నాకు చెయ్యకు, నువ్వు ఫోన్ వేయకు, నువ్వు నా బతుకు నేను బతుకుతున్నా, ఇంత తాగినా ఎన్ని చేసినా నువ్వు వస్తావా చెప్పు? రావు, ఎందుకు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నువ్వు చెయ్యకు, నువ్వు అంతే. తన కోసం అరే పెద్ద యాక్సిడెంట్ అయిందన్న, పెద్ద యాక్సిడెంట్ అయింది అమ్మ. అప్పుడైతే మా ఇంట్లో ఇక మా అమ్మ మొత్తం ఫుల్ తాగేసిన అన్న, అసలు నా వల్ల అయితే లేదు. ఫుల్ తాగినా సీదా డివైడర్ గుద్దినా, ఇక అంటే తాగిన మచ్చలో ఆమెను గుర్తు చేసుకుంటే దాన్ని మనం గుద్దేసిన, చెయ్యిరిపోయింది, కాలు ఇరిపోయింది, ఇగో ఇంకా ఇక్కడ ఫ్రాక్చర్ ఉంటుంది. ఇలా రాడ్ వేసిరు ఇంతలా, ఇక్కడ కూడా రాడ్ ఉంటుంది, చూపిస్తాను. కానీ నిజంగా నా ఆ పిల్ల నన్ను మొడ్డ ఊడిపేసింది అన్న, సరే ఇప్పుడు ఓకే, మీ లవ్ స్టోరీ చెప్పారు. ఇప్పుడు ఆ అమ్మాయి మీ ముందుకు వస్తే, నేను ఇప్పుడు ఆ అబ్బాయిని అంటే లవ్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత తను నువ్వు చూపించినంత ప్రేమ నాకు చూపించలేదు రాజేష్, నాకు నీ లవ్ కావాలి, నేను నీ దగ్గర ఉండిపోతానంటే నాకు వద్దు, నీ ముడ్డలో నిన్ను నమ్మి ముడ్డ ఊడిచిపోయినా నేను. బ్రో లవ్ చేసింది కదా బ్రో అమ్మాయి. అరే ఏం లవ్ చేస్తాను, నన్ను చేసుకోవాలి. లవ్ చేసిన అమ్మాయి కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ ఏదో పెళ్లి కడుగుతుంది అన్న, మిస్అండర్స్టాండింగ్ 14 ఏళ్ళంతా తను ఇప్పుడు అదే తన ఫ్యామిలీ అయితే తను మోసపోయి వచ్చిన దగ్గర తెచ్చుకుంటారు, లవర్ మాత్రం ఎందుకు తెచ్చుకోరు బ్రో? లవర్ ఎందుకు తెచ్చుకుంటారు అన్న? ఒక్కసారి నమ్ముతామన్నా, నమ్మితే ప్రాణాలు ఇచ్చేస్తాం మేము. అమ్మాయి ఎవరైతే మనం హార్ట్ఫుల్గా చేసినామో నమ్మితే ప్రాణాలు ఇచ్చేస్తాం మనం. మా పిల్లకి ఏమైనా చేయడానికి రెడీ అని చెప్పి, అది మనల్ని వదిలేసి వేరేతో పోతే ఇంకెందుకు ఇస్తామన్నా? సరే లాస్ట్ క్వశ్చన్ ఒకటి, అబ్బాయిలు ట్రూగా లవ్ చేస్తారు, అమ్మాయిలు ట్రూగా లవ్ చేస్తారు? అబ్బాయిలు ఎందుకైనా బ్రో చెప్పు. ఆనెస్ట్ ఉంటారు అన్న అమ్మాయి కాడ. సరే 2-3 తిరిగినాడు ఏదో అనుకోసి అని ఒక పిల్లని సిన్సియర్ చేసుకుని అనుకో, ఆ పిల్ల దగ్గర వాడు ఏందో ఒరిజినాలిటీ చూపిస్తాడు. వేరే పొరుల దగ్గర మాట్లాడతాడు, ఫ్లటింగ్ చేస్తాడు, అదంతా అలాగూ. సరే వీడు కొంతమంది ఉంటారు, అమ్మాయి తప్ప వేరే అమ్మాయిని కూడా చూడరు. నేను అదే తప్పని చేసిన అమ్మాయి. నేనేం చేసిన అంటే, ఇక వేరే వాళ్ళు మాట్లాడుతున్నా కూడా నేను వాళ్ళతో మాట్లాడకుండా అరే నాకు ఉందిరా పోయి కొద్ది చాలు, నాకు 100 మంది వద్దు, ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటా నేను. ఆ పిల్ల గురించి ఇంతగానం పాకులాడుతున్నా, ఎన్నిగానం చేస్తున్నా, మా ఇంట్లో కూడా కొట్లాడుతున్నా ఆ పిల్ల గురించి. ఇప్పుడు మీ లైఫ్ ఎలా ఉంది బ్రో అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత? అమ్మా చాలా బాగుందన్న, వద్దానా అట్లాంటి లేకపోతే చాలా బాగుందన్న. అరే ఎంత తిరిగినా నైట్లలో నేను చూడాలనిపిస్తుంటే ఉరికి చూస్తుండే. ఆడిని బండి లేకపోతే ఆడిని ఫోన్ చేసి మామ ప్లీజ్ మామ అని చెప్పి ఆ రిక్వెస్ట్ చేసుకుని బండి వేసుకొని పోతుండే. ఇప్పుడు మొత్తం మొడ్డ ఓడిపేసిందండి.
చాలా ఎమోషనల్ తన ఉన్నారు. అసలు అన్న ఓకే, మా సబ్స్క్రైబ్స్ కి లవ్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటారా మీరు? బ్రో ఒక్కటే బ్రో, చేస్తే ట్రూ వేయండి, లేదంటే ఫక్ అండ్ ఫర్గాట్, చేస్తే ట్రూ ఇక ఈ అందరు అమ్మాయిలు అట్లా కాదు, కొంతమంది అమ్మాయిలు జెన్యున్లు ఉంటారు. ఇక మిగతా అంతా అంత ఇయ్యే బాపతులు. మనతో తిరిగినప్పుడు క్యాష్ గుర్తురాదు, మన పెళ్ళి అన్నప్పుడే గుర్తొస్తుంది. అందుకే అంటున్నా, చేస్తే మంచి సిన్సియర్ చేయండి, ఆ పిల్లని ఎట్లుంటుందో కనుక్కోర్రి, లేదంటే ఫక్ అండ్ ఫర్గాట్ అంతే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మన రాజేష్ అన్న లవ్ స్టోరీ. సో ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుందాం, కానీ సింపుల్ గట్టి కొట్టండి. అండ్ మీ లైఫ్లో కూడా ఇలాంటి లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్ అండ్ లవ్ సక్సెస్ స్టోరీస్ ఏమైనా ఉంటే మనతో షేర్ చేసుకోవాలనుకుంటే నా ఇన్స్టా ఐడి వచ్చేసి SSSuri143 ఉంటుంది. మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.